డబ్బు కట్టలు బయటపడితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇమ్మీడియట్గా అలర్ట్ అవుతారు, ఆ ప్రాంతానికి చేరుకుంటారు. అసలు ఆ డబ్బు కట్టలు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, వాటికి ఉన్నటువంటి నెంబర్లు ఏంటి, ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి, ఇవి ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్నటువంటి డబ్బులా, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో లేనటువంటివా అనే దాని మీద ఐటీ శాఖ డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తుంది. దీంతో పాటు ఏసీబీ కూడా రంగంలో దిగుతుంది. బట్ మంగ్లీ విషయంలో మాత్రం ఏసీబీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ రంగంలోకి దిగటం కాదు కదా, దాన్ని ఆరాధించేటువంటి పరిస్థితి కూడా లేదు. మంగ్లీ బ్రదర్గా డబ్బులు మిషన్ తోటి లెక్కేస్తున్నటువంటి వీడియోలు బయటకు వచ్చాయి. బట్ మంగ్లీ మీడియా ముందుకు వచ్చి అతను నా బ్రదర్ కాదు, నా బ్రదర్ ఇతను అని చెప్పి ఒక అతన్ని చూపించారు. అసలు అతనితో నాకు సంబంధం లేదని చెప్తున్నారు. కానీ అతను మంగ్లీకి తెలిసినటువంటి వ్యక్తి. పోనీ మంగ్లీతో సంబంధం లేదు, మంగ్లీకి తెలియనటువంటి వ్యక్తి అనుకుందాం కొద్దిసేపు. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి సంబంధించిన డబ్బులు అయితే లెక్కేస్తున్నాడు కదా, ఆ వీడియో అయితే బయటకు వచ్చింది కదా, కట్టలు డబ్బులు అయితే కనిపిస్తున్నాయి కదా, మిషన్లో లెక్కేస్తున్నటువంటి దృశ్యాలు చూశాం కదా. మరి దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రంగంలో దిగాలి, కానీ ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రంగంలో దిగల, ఏసీబీ అధికారులు రంగంలో దిగల. పోలీసులు కూడా అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చా, ఆ డబ్బులు లెక్కిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అనేది అతన్ని తీసుకొని సుమోటోగా అయిన కేసు తీసుకొని విచారించేటువంటి పరిస్థితి లేదు. విచిత్రమైనటువంటి పరిణామం. ఏదైనా ఎక్కడైనా మనకి ఒక 50 లక్షలు లేదంటే ₹1,00,00,000 కనుక బస్సుల్లోనూ కారులోనూ తీసుకెళ్తుంటే ఇమీడియట్గా పోలీసులు క్యాచ్అప్ చేస్తారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, హవాలా డబ్బులా, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఇలా అనేక రకాల ప్రశ్నలు వేసి వాళ్ళు శోధిస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళ పని అది, వాళ్ళు శోధించడంలో మనం తప్పుపట్టాల్సిన అవసరంలా. మరి ఈ కేసులో వీడియో బయటకు వచ్చిన తర్వాత, పక్కాగా వీడియో కానీ లభించిన తర్వాత డబ్బులు లెక్క పెట్టేటువంటి మిషన్ తోటి డబ్బు కట్టలు, ఇన్ని డబ్బు కట్టలు ఉన్నాయి ఆ వీడియోలో. ఆ డబ్బు, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, కొన్ని కోట్ల రూపాయల డబ్బుని మిషన్ తోటి లెక్కేస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా కనిపించినటువంటి ఆధారాలు. మరి వీటిని బేస్ చేసుకుని పోలీసులన్నా, ఏసీబీ అన్నా, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులన్నా రంగంలో దిగాలి కదా. కానీ ఇప్పటి వరకు అసలు ఈ విభాగాలు